ధ్యానం చేసే అర్హత ఎవరెవరికి ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎక్కడైతే మనం ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామో అక్కడికి పాత వాళ్ళు రాకపోయినా కొత్త వాళ్ళు తప్పకుండా రావాలి. వస్తే ఏమైందంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, చదువు అంటే ఏంటిది, ఆ ధ్యానం అంటే ఏంటిది, శాకారం అంటే ఏంటిది, అన్నింటినీ స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ఈ 10-20 మంది కొత్త వాళ్ళలో ఎవరికైతే అర్హత సంపాదించుకుంటారో, అంటే ప్రకృతి నుంచి మనకు అర్హత వస్తుంది, మనకు సమయం ఆసన్నం అవుతుంది. ఓ పెళ్ళి కావాలన్నా సమయం కావాలి కదా, ఇల్లు కట్టాలన్నా ఇష్టం వచ్చినట్టు కట్టమని, ఇష్టం వచ్చిన టైంలో ఇల్లు రాదండి. మీకు సమయం ఆసన్నమైనప్పుడు మీరు ఎంత దానిలన్నా అది రాదు, టైం అయినప్పుడే వస్తుంది. ఇల్లైనా పెళ్ళైనా చదువైనా జాబ్ అయినా ఏదైనా సమయం సందర్భం అర్హతని బట్టి వస్తుంది. అలాగే ఈ క్లాస్లో ఎవరు వచ్చిందో 20 మంది కొత్త వాళ్ళు వచ్చారండి. అందులో ఎవరికి అర్హత ఉందో తెలియదు. కాబట్టి ఈ క్లాస్కి కొత్త వాళ్ళు రావడం కోసం గ్రామాలు మేము కొత్త వాళ్ళకి పరిచయం చేయడం కోసం గ్రామాలు ఇలా తిరుగుతూ మరి నాశనం కాని చదువు ఏది ఇల్లాలకి దాన్ని మేము చెప్తూ ఆ కొత్త వాళ్ళకి పరిచయం చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళ జీవితం మార్చుకుంటారు, వాళ్ళ జీవితంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకొని అప్పుడు ఆత్మజ్ఞానం వైపు వస్తే మనకి భగవంతుడు దగ్గర అవుతాడు. ఇంత స్టోరీ ఉందండి ఈ క్లాస్ పెట్టడానికి. చూడండి, మరి మనము కొత్త వాళ్ళకి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి చూడండి, అక్కడ చేసి సార్ అక్కడ అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు మనము నాశనం కాని చదువు గురించి తెలుసుకోవడం అవసరమా కాదా? కొత్త వాళ్ళు మాట్లాడండి. అసలు అంటే ఏంటిది, మనకు నాశనం కాని చదువు అంటే ఏంటిది? అంటే ఇప్పుడు పలకలు ఇస్తారా మేడం, మీరు బల్పాలు ఇస్తారా మేడం? ఇప్పుడు నన్ను మీరు అనుకోవచ్చు, పెన్నులియం ఏమియం పలకలియం బల్పాలియం. మీ శ్రద్ధ ఇక్కడ పెడితే మీకు ఇక్కడ నేర్పించబడుతుంది. నాశనం కానీ ఇల్లాలి చదువు ఏది? మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్నారు, ఎలా వెలుగైతుంది? ఇదంతా మనము చక్కగా ఈ రోజుటి క్లాస్లో సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాస్ ఉంటుందండి. ఈరోజు మీకు ఎంతన్నా పని ఉండొచ్చు, కానీ రోజు పని ఉంటుందా ఉండదా చెప్పండి? మనం పుట్టి నుంచి సచ్చేంత వరకు ఏముంటుందండి? మనకు అనారోగ్యం ఉన్నా మనం పని చేయాల్సిందే, మనకు రెస్ట్ అనేది లేదు. కానీ ఈ క్లాసు దేని కొరకు అంటే మిమ్మల్ని మీకు పరిచయం చేయడం కోసం. అసలు మీరెవరు, మీరెంత గొప్పవారు, మీలో ఎంత శక్తి ఉంది, మీ రోగాలని మీరే ఎలా తగ్గించుకోగలుగుతారు అంటే మన గురించి, మన శక్తి గురించి, మన గొప్పతనం గురించి తెలియచేసే క్లాస్ ఇది. మరి దీనికి మనం టైం ఇవ్వాలా వద్దా చెప్పండి? ఎంత పని ఉన్నా ఇవ్వాలా వద్దా? ఇది నీ కోసమో నా కోసం, నువ్వు నా కోసం నేను నీ కోసం కాదు. ఇది ఎవరి కోసం వాళ్ళకి. అంటే మనలో ఎంత శక్తి ఉందో మర్చిపోయినాం, మన గొప్పతనం మర్చిపోయినాం. ఇదంతా మరి ఎవరు చెప్పిండ్రు? పత్రిజో కాదో నేనో కాదు, ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడండి. ఒక స్త్రీ అంటే ఏంటిది, ఎవరు, ఇవన్నీ ఈరోజు ముచ్చట్లు మనకు ఉంటాయండి. ఇప్పుడు నేను 10 గంటలకి క్లాస్ చెప్పాలి. నేను దూరంకి వెళ్ళి వచ్చినా కాబట్టి కొంచెం లేట్ అయింది, 10:30కి వచ్చినాను. 10:30 నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. టైం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. కాబట్టి మీరు ఎంత శ్రద్ధతో వింటారో నేను అంత ఎక్కువ చెప్పగలుగుతాను. మీరు ఎవరైనా రాగానే అటు చూస్తే నా క్లాస్ పోతుంది. శ్రద్ధ బాగా పెట్టండి. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఎప్పుడో మనకు చిన్నప్పుడు ఎవరు నేర్పలేదచ్చు. అమ్మ కానీ నాన్న కానీ స్కూల్లో టీచర్ కానీ గుడిలో పంతులు కానీ నేర్పలేరు కావచ్చు, కొందరు నేర్పచ్చు నేర్పకపోవచ్చు. కానీ ఈరోజు మరి మనము చాలామంది స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం, డిగ్రీలు తీసుకుంటాం, కానీ రోగాలు తగ్గట్లేదు. అంటే చదువుకున్నాం కదా, మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నాడు. వెలుగంటే ఇల్లాలు అనారోగ్యంతో బాధపడుతుందండి, వెలుగు అవుతుంది అది కాదు. మరి కానప్పుడు ఆ చదువు కరెక్ట్ కాదన్నట్టే కదా. మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే ఏ చదువు చదువుకుంటే వెలుగు వస్తుంది ఇంటికి అన్నది మనం తెలుసుకోవాలి.
అందుకనే మరి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లుని చూసి ఇల్లాలిని చూడమన్నారు. అందుకని ఇల్లాలి దగ్గర ఏమి ఎక్కువగా ఉంటుందంటే సహనం ఉంటుంది, ప్రతిదాన్ని ఓర్చుకునే శక్తి, మానసిక శక్తి ఉంటుంది. శారీరక బలం ఉండదండి, శరీరము బలం తక్కువ మనకి, అది పురుషుల దగ్గర ఉంటుంది. కానీ మానసిక అంటే ఏదన్నా వస్తే కొంచెం తట్టుకునే శక్తి మానసికంగా మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకనే పురుషుని దగ్గర బలం ఉంటుంది, స్త్రీ దగ్గర శక్తి ఉంటుంది. అందుకని భగవంతుడు భగవద్గీతలో స్త్రీ గురించి చక్కగా వర్ణించి మాతృదేవో భవ అని, సృష్టిలో ఫస్ట్ స్థానం ఎవరికి ఇచ్చారండి? తల్లికి ఇచ్చిండు. తల్లి అంటే స్త్రీ. అసలు స్త్రీ అంటే ఏంటిది? స్త్రీ 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 అంటున్నాం అప్పటి నుంచి. స్త్రీ అంటే ఏంటిది, దాని అర్థం ఏంటో తెలుసా? స్త్రీ అంటే మనం రాసామనుకోండి, ఇట్లా రాస్తాం. మనం రాసినప్పుడు సి కింద ఏమొస్తుంది? తావొత్తు వస్తుంది, రావొత్తు వస్తుంది. చూడండి, తావొత్తు, రావొత్తు, సి, ఈ మూడు కలిపితే స్త్రీ. మరి దాని అంతరార్థం ఏమని చెప్పిండంటే భగవానుడు, ఒకటి తావొత్తు అంటే తమో గుణం. తావొత్తు అంటే ఏంటిది? తమో గుణం. తమో గుణం అంటే ఎవరు? కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏం చేశాడండి? ఇది మన దగ్గర అది ఉందా అండి? తినడం పండడమేనా మన పని? మనం ఎంత పని చేస్తామండి? అంటే ఆ స్థితిని దాటిన స్త్రీ తమో గుణాన్ని దాటింది. తర్వాత రావొత్తు అంటే రజోగుణం. వాళ్ళ అన్నయ్య కుంభకర్ణునికి ఎవరు అన్నయ్య? రావణాసురుడు. మంచిగా వినాలి, మీరందరూ గొప్పవాళ్ళండి. చాలా ఎంత శ్రద్ధగా వింటారో, మన జీవితంలో దుఃఖం వస్తే, కష్టం వస్తే దాన్ని తట్టుకునే శక్తిని ఈ క్లాస్ ద్వారా మనం పొందొచ్చు. అది రోగం కావచ్చు, బాధ కావచ్చు, సమస్య కావచ్చు, ఆటంకం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఈరోజు మనం నేర్చుకునే చదువు పేరు నాశనం కాని చదువు, ఆత్మ చదువు, పరమాత్మ చదువు. అది ఎక్కడ దొరుకుతుంది? భగవద్గీతలో దొరుకుతుంది. నాశనం కాని చదువు ఎక్కడ దొరుకుతుంది? భగవద్గీతలో దొరుకుతుంది. మరి భగవద్గీత ఎవరిచ్చిండ్రు? భగవానుడు. ఎవరిచ్చారండి? ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేరంటే తెలియదన్నట్టే కదా. అవునా కాదా? మాట్లాడండి. అవునా కాదా అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి అసలు భగవద్గీత ఇప్పటి వరకు ఎలా ఉంటుందో చూడని వాళ్ళు ఉంటారు, అసలు ఎవరు ఇచ్చారో తెలియని వాళ్ళు ఉంటారు. అంటే అది మన గొప్ప గ్రంథం అండి. మనిషికి సంబంధించిన గ్రంథం ఒకటే ఉంటుందండి, మనిషికి సంబంధించిన ఏకైక గ్రంథం. మనిషికి సంబంధించింది అంటే ఏంటిది అన్నది మళ్ళీ నెక్స్ట్ పక్కకు జరిగి తెలుసుకుందాం. స్త్రీది అయిపోయినాక అది తెలుసుకుందాం, గుర్తు చేయండి. మరి రావొత్తు అంటే రజోగుణం. రజోగుణము అంటే ఏంటిదండి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా మాటనే వినాలి. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అది మన గుణం కాదు. అందుకని మనం దాన్ని తీసేసుకోవడం కోసం ఈ చదువు ఈరోజు మనం నేర్చుకోవాలి. ఉన్నారా లేదా ఇట్లాంటి వాళ్ళు ఇండ్లల్లో? అందరు నా మాట వినాలి. మా ఆయన నా మాట వినాలి, మా అత్త నా మాట వినాలి, మా మామ నా మాట వినాలి, మా పిల్లలు నా మాట వినాలి, అంతా మా చుట్టాలందరూ. ఇలాంటి గుణము మనది కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే అందరి విషయాలను ఫస్ట్ విని వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళ లోపల ఏముందో, భర్త ఏమంటుండు, భార్య ఏమంటుంది, తర్వాత పిల్లలు ఏమంటుండ్రు, అత్త ఏమంటుంది, మామ ఏమంటుంది, ఫస్ట్ వినాలి. అంటే ఆ రజోగుణం మన కాకుండా అందరి మాటలు విని చక్కగా అందరం కలిసి అన్ని మాటలు ఓకే చేసుకొని మనం ఏదైనా సమస్యని కానీ పండగని కానీ చేసుకోవాలి. అందరి మాటలుకి విలువియ్యాలి. లేదు నేను చెప్పింది నడాలి, నేను చెప్పిందే వినండి, సపరేట్గా నోరు మూసుకోండి. ఇలాంటి గుణము మనది కాదు. దాన్నే అందరూ నా మాటే వినాలి, అన్నీ నాకే కావాలి, పెత్తనం అంతా నాది అన్న గుణము రజోగుణము, రావణాసురుని గుణము. దాన్ని మనం రావొత్తు అన్నాం. సికి తావొత్తు పెట్టిళ్ళు, రావొత్తు పెట్టిళ్ళు. తర్వాత సి అంటే సావొత్తు, సా సి సు సై ఉన్నాయి కదా.
స అంటే సత్వగుణము. ఫస్ట్ గుణం పేరేంది? తమో గుణము, రజో గుణము. ఈ రెండు వద్దన్నాడు. తర్వాత సత్వగుణము. స్త్రీ గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం స్త్రీలై ఉండి కూడా మన గురించి మనకు తెలియదు ఈరోజు. అంత గొప్పగా చెప్పాడు భగవానుడు. అందుకని సి అంటే సి ఏదన్నా అనొచ్చు మనం. స అంటే సత్వగుణము. సత్వగుణము అంటే విభీషణుడు, రావణాసురునికి తమ్ముడు. అతను ఎప్పుడు ఎలా ఉంటాడంటే కొంచెం రాక్షస గుణాలు తక్కువ ఆయన దగ్గర. ఆయన ఎలా ఉంటాడంటే ఎప్పుడు శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన లోపల ఎలా ఉంటుందంటే మంచి లక్షణాలు ఉంటాయండి. మంచి అంటే ఎంతవరకు అంటే మా అన్న చెడు చేయొద్దు, మా అన్న మంచి చేయాలి, ధర్మం వైపు నడవాలి అంటే మన ఇంటి వరకు గిరిగీసుకోవడం అన్నట్టు. ఎంతవరకు? మన ఇంటి వరకు. పక్కింటి వాళ్ళ సంగతి ఆలోచించకుండా మా వాళ్ళు మంచిగా ఉండాలి, మా వాళ్ళందరూ బెటర్ ఉండాలి, ఇలా ఇది కొంచెం మంచి గుణం అన్నట్టు. దాన్నే మనం సత్వగుణము అంటాం. అంటే అందరినీ హింస చేయకుండా, బాధ పెట్టకుండా మంచిగా ఉండాలి, అందరం కలిసిమెలిసి మంచిగా ఉండాలని ఒక గుణం సత్వగుణం. ఈ ముగ్గురు రామాయణంలో మనుషులు వీళ్ళందరూ. అవునా? రాముడితో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. రావణాసురుడు, కుంభకర్ణుడు, అలాగే విభీషణుడు. ఈ ముగ్గురు మూడు గుణాలకి సంకేతాలు. తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ మూడు గుణాలని దాటడమే స్త్రీ అని వస్తున్నది. చూడండి, స్త్రీ అంటే లాస్ట్కు మీరు పలుకుతూ ఈ వస్తున్నది, గమనించండి. ఈ అంటే ఈశ్వర ప్రణిధానము. ఈశ్వరుడు అంటే గుణము లేనివాడు, అంటే శుద్ధమైన. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ మూడు గుణాలు స్త్రీ దగ్గర ఉండకుండా, అంటే కేవలం కుటుంబమే బాగుండాలి, కేవలం నా వాళ్ళే మంచిగా ఉండాలి అనుకోకుండా అందరూ బాగుండాలి, పక్కింటోళ్ళు బాగుండాలి, ఎదురింటోళ్ళు బాగుండాలనే గుణమునే మనము ఈశ్వర అంటే శుద్ధ సత్వ గుణం. అది ఎవరిది అంటే ఆంజనేయ స్వామిది. చూడండి, ఇలా ముగ్గురిని దాటిన తర్వాత ఎక్కువగా అందరూ బాగుండాలని కోరుకునేది ఆంజనేయ స్వామి అంటాడు. సుగ్రీవుడు బాగుండాలి అంటాడు, వాలి బాగుండాలి అంటాడు, రాముడు బాగుండాలి, అందరికీ సేవ చేస్తూనే ఉంటాడండి ఆంజనేయ స్వామి. అంటే అలాంటి గుణము. మరి చూడండి, ఈరోజు మనము ఆంజనేయ స్థితిలో మనల్ని ఉంచిండండి పత్రిజీ. ఎందుకంటే అన్ని గ్రామాలు తిరగాలి, అందరికీ బాగుండాలి, మనకు దుఃఖం పోయింది, మరి ధ్యానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా అందరి దుఃఖం పోవాలి, అన్ని గ్రామాలకి తిరగాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకనే మనం అందరం కూడా ఆంజనేయుని స్థితిలో ఉండి దానినే శుద్ధ సత్వ గుణము అంటే అందరినీ మంచిగా కోరుకునే, ఊరు వాడ తేడా లేకుండా, గ్రామాలనే ఈ ఒక్క గ్రామమే కాకుండా అన్ని గ్రామాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అన్నీ బాగుండాలని కోరుకొని, వారికి కోరుకుంటే సరిపోదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా సేవ చేయాలి. ఇప్పుడు నేను చేసేది ఏంటండి? నేను మీ దగ్గరికి వచ్చినా మీరు నా దగ్గరికి వచ్చిందా? నేను మీ దగ్గరికి, మీ గ్రామానికి, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి మేము చేసేది ఏంది? సేవ. అంటే అందరికీ ఏమీ ఆశించకుండా ఆత్మజ్ఞానాన్ని, మాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని మీ అందరికీ పంచుతూ, ధ్యానం చేయిస్తూ, ధ్యానం యొక్క విలువ, ధ్యానం అంటే ఏంటిది, దానివల్ల మనకేంటి లాభం, ఇవన్నీ వివరిస్తూ, శాకాహారం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చక్కగా మిమ్మల్ని ఆ మార్గం వైపు తీసుకెళ్ళడము, ఏమి ఆశించకుండా చేస్తున్నాం కాబట్టి ఇది సేవ. ఇది ఆంజనేయ స్థితి అన్నట్టు. చూడండి, స్త్రీ అంటే ఈ మూడు గుణాలని దాటి స్త్రీ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే కేవలం కుటుంబం కోసమే కాకుండా అందరికీ సేవ చేసే స్థితిలో, అందరి మంచి కోరుకునే స్థితిలో ఉన్న వాళ్ళే స్త్రీ అని గొప్పగా వర్ణించారండి భగవంతుడు. చూడండి, ఈరోజు మనకి విషయం తెలుసా అండి? తెలుసా? స్త్రీ అంటే ఏం లేదు, చీర కట్టుకున్నాడు, జడేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, నగలు వేసుకున్నాడు, మనకి ఇంతవరకే అర్థమవుతుంది. కానీ స్త్రీ అంటే ఎంత గొప్ప, అంత గొప్పదైన స్త్రీ అంటే ఆమెలో తమో గుణం ఉండదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది,
ఆమెలో అందరి అత్తకి సేవ చేస్తుంది, మామకి సేవ చేస్తుంది. ఇప్పుడు కొంచెం జరగట్లేదచ్చు, కానీ మీరు మిగతా యుగాలు గమనించండి. కలియుగం కంటే ముందు త్రేతాయుగంలో కానీ ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళండి, ద్వాపర యుగంలో కానీ. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి స్త్రీ అందరికీ సేవ చేసేది, కోడలుగా వచ్చినా కూతురుగా వచ్చినా అంటే అందరికీ తేడా లేకుండా. అందుకనే రజోగుణము లేదు. మళ్ళీ నా వాళ్ళే కాదు బయట వాళ్ళకి కూడా హెల్ప్ చేసే గుణం మన లోపల ఉంది కాబట్టి అందుకే సత్వగుణము లేదు. ఈ 3 గుణాలని దాటిన స్థితే శుద్ధ సత్వగుణ స్థితి. అందుకే స్త్రీ చాలా గొప్పది, చాలా సహనం ఉంది అని చెప్పి మనకి భగవంతుడు మొట్టమొదటి పూజని తల్లికి అందించాడండి. తనేం తీసుకోవట్లేదు పూజలు, మనం ఆయనని పూజిస్తున్నాం. కానీ ఆయన ఏం చెప్పిండు? మాతృదేవో భవ అని చెప్పిండు. మాతృదేవో భవ అంటే తల్లే దైవం. చిన్నప్పటి నుంచి తల్లే దైవం అని ఎందుకు చెప్పిండంటే నీ బిడ్డకి నువ్వు చిన్నప్పటి నుంచి పాలు ఇస్తావు. పాలు అంటే నీకు పాలు, కానీ వాడికి అమృతం. తాగే వాళ్ళకి ఏంటిది? అది అమృతం. ఆ అమృతాన్ని నువ్వు ఇస్తున్నావు కాబట్టి వాడు నువ్వు తప్ప వేరే లోకం ఉండదు చిన్నపిల్లలకి. అవునా కదా? ఆలోచించండి. నీ బిడ్డని ఎవరైనా తీసుకుంటూ వస్తారా? అబ్బో మా అమ్మ నుంచి నన్ను ఏటో దూరం తీసుకోబోతుందో అని భయపడి వాడు ఏం చేస్తాడు? కిర్రన కీక కొడతాడు. మళ్ళీ తల్లి దగ్గరికి అయ్యేసరికి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతాడు. అంటే వాడి భావాలు ఎలా ఉంటాయంటే ఈమె తప్ప నాకు వేరే లోకం లేదు అంతగా నమ్ముతాడు. మరి అంతగా నిన్ను మాత్రమే నమ్మిన వాడికి నువ్వేం నేర్పాలి అని మనకి భగవంతుడు సృష్టిలో ఫస్ట్ స్థానం. అంటే బిడ్డకి మనం పాలు ఇచ్చేటప్పటి నుంచే మనం పాఠాలు నేర్పమన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉంటాడు వాడు. ఎందుకంటే మాయ అంటలేదు, ఇంకా ఆ పిల్లాడికి మాయ అంటదు. మాయ అంటే ఏంటిది? ఇది నాది, అది నాది, వీళ్ళు నా వాళ్ళు, మమకారం, అహంకారం, ఈ రెండింక అంటలే. ఒక తల్లిని మాత్రమే కొన్ని రోజుల వరకు తల్లే, తండ్రిని కూడా గుర్తుపట్టాడు. కొన్ని రోజుల తర్వాత అప్పుడు అమ్మ మీ నాన్న అని చెప్తుంది, అప్పుడు వాడు గుర్తుపడతాడు. అప్పటి వరకు నాన్న జాందే, ముందు తల్లే. అందుకని ఈ తల్లి ఆ బిడ్డని సన్మార్గంలో పెంచాలి. ఏ మార్గంలో? సన్మార్గం అంటే ఏంటిదండి? మంచి. మంచి అంటే అందరినీ మంచిగా చూసుకునే మార్గం. వాడు మంచిగా ఉండాలి, వాటితో పాటు ఇతరులని మంచిగా. అహంకారము మమకారము రెండు లేని స్థితే మంచి స్థితి అండి. మమకారం కూడా మీరు మంచిది అనుకుంటారు, ఒకరిని బాగా ఇష్టపడడం మంచిదా అండి? మంచిదా? ఎందుకు మంచిది కాదు? మంచిది కాదని మీరే చెప్పింది కదా. ఒకరిని బాగా అంటున్నా, బాగా అంటే ఏమవుతుంది? వారికి ఏమన్నా అయింది అనుకో, ఫస్ట్ మీకేమన్నా అవుతుంది, అవునా కదా? వాళ్ళకి ఏమన్నా అయిందని మీకు తెలిసింది అనుకో, కొంచెం చాలు, ఫస్ట్ మీకేమన్నా అవుతుంది. దానినే మమకారము అంటారు. మమకారం వల్ల ఏమైతే అంటే మనం తట్టుకోలేము. ఎవరికన్నా ఏమన్నా అయితే వాళ్ళు లేకపోతే మనం ఉండలేము. చాలా మందికి జరిగేది అదే. అందుకని భగవానుడు ఏమన్నాడు? బంధంలో ఉండమన్నాడు. కర్మ, బంధంలో ఇరకడం కూడా ఒక కర్మే అన్నాడు. ఆ శ్లోకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. బంధంలో ఇరకడం కూడా ఒక కర్మే. ఆ బంధంలో మనం ఇరికితే బయటకు పడడం చాలా కష్టం. అందుకే ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు ఓర్చుకోలేక, తట్టుకోలేక, కోలుకోలేకపోతారు. ఎవరైనా చనిపోయినప్పుడు గమనించండి, వాళ్ళు ఏ రూట్లో చనిపోయిందో మనకు సంబంధం లేదు, చనిపోయిందంటే చాలు, తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ ఆ మనిషి ఉన్న మనిషి కోలుకోలేకపోతున్నాడంటే వాళ్ళ మీద ఎంత పెంచుకున్నాడు. అందుకే మమకారం వద్దన్నాడు. బంధంలో ఉండాలి, భార్య ఉండాలి, భర్త ఉండాలి. ఎందుకు ఉండాలి? ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం కోసం అండి. భార్యాబంధాల సంబంధం కానీ, తల్లి బిడ్డల సంబంధం కానీ, అత్తాకోడల సంబంధం కానీ, ఏదన్నా కానీ ఎందుకు మనల్ని సంసారంలో ఇరకబెట్టిండు భగవంతుడు? బంధంలో ఉండమంటున్నాడు, ఇరకద్దంటున్నాడు. ఎందుకు ఉంచినట్టు? ఎందుకు ఉంచిండు?
నేర్చుకోవడానికి. నేర్చుకుంటున్నామా మనం? నేర్చుకుంటున్నామా? నేర్చుకోవట్లేదు. అందుకే మనం చదువుకోవట్లేదు అన్నట్టు ఇప్పుడు దాని ఉద్దేశం. ఒరిజినల్ చదువుకోవట్లేదు. భార్యగా ఎలా ఉండాలి? ఫస్ట్ మన ఇంట్లో బిడ్డ పుట్టిందను, నాకు ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆడపిల్ల మనల్ని చూసి నేర్చుకోవాలి, తల్లిని చూసి. ఓ భార్య అంటే భర్తకి ఇలా సేవ చేయాలి, తండ్రికి సేవ చేయాలి. పిల్లల ముందట ఎందుకు గుసలాడద్దని చెప్తారంటే, మనం గుసలాడినాం అనుకోండి, అబ్బా పెళ్లి చేసుకుంటే గిట్లే ఉంటుంది కావచ్చు, నేను కూడా పెళ్లి చేసుకోను అని ఫిక్స్ అయిపోతారండి మన పిల్లలు. అందుకనే భార్యాభర్తలు పిల్లల ముందర గుసలాడద్దు, మంచిగా ఉండాలి. వాళ్ళ ముందరనే కాదు, సాటికి కూడా మంచిగా ఉండాలి. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. మీరు భర్తకి విలువ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, వాళ్ళ మాటలకి మీ 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 అభిప్రాయాలు మీ భర్త గౌరవించడం, మీరు మీ భర్త అభిప్రాయాలని గౌరవించడం వల్ల పిల్లలు గమనించారనుకోండి, అబ్బా మా అమ్మలాగా నేను ఉండాలి, మళ్ళీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కూడా నా భర్తకి ఇలా విలువ ఇవ్వాలి అని ఆ పిల్ల నేర్చుకోవాలి. అలాగే తండ్రిని చూసి కొడుకు నేర్చుకోవాలి. మా నాన్నలాగా నా భార్య వచ్చిన తర్వాత మా అమ్మని ఎలా చూసుకుంటుండో నేను కూడా అలా చూసుకోవాలి భార్యని, ఇప్పటి నుంచి ఇక్కడ నేర్చుకోవాలి. చూడండి, ఇవన్నీ ఉన్నాయా లేదా మన ఇంట్లో? ఉన్నాయా లేదా? తలకాయ ఊపద్దండి, మాట్లాడండి. ఉన్నాయా లేదా? ఇవన్నీ మన ఇంట్లో జరుగుతున్నాయా లేదా? మనం గమనించాం, మన లొల్లి మనకే. పిల్లలు ఉన్నారా లేదా ఏం చూడం, ముందు ఫైటింగ్, తర్వాత ఆ పిల్లలు చిన్న పోతారు, మా అమ్మ నాన్న ఇట్లా గుసలాడుతుండు, ఏం మనశ్శాంతి లేదు. మేము జూమ్ క్లాసులు పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా ఇంట్లో మా నాన్నతో బాగా ఇబ్బంది ఉంది అంటది ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, స్టూడెంట్ అండి, ఇంటర్మీడియట్ అవుతున్నారు. ఆ అమ్మాయి ఏమని అడిగింది తెలుసా? మా ఇంట్లో ఉండలేకపోతున్నాను అన్నది అమ్మాయి. ఆ ఇల్లు ఎంత నరకం ఉందన్నట్టు దాని అర్థం. అప్పుడు అమ్మాయి ఏమందంటే, మా నాన్నని చూస్తే భయం వేస్తుంది, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ ఆ పిల్ల ఇలా ఉండకూడదు అని నేర్చుకుంది. అక్కడ ఇలా ఉండాలి అని నేర్చుకోవాల్సిన తండ్రి దగ్గర ఇలా ఉండకూడదు అని నేర్చుకుంది. ప్రతిరోజు జూమ్లో ఆ పిల్లలు వెళ్ళే ఉంటారు. అంటే ఆలోచించండి. అందుకనే మన యొక్క స్థితి, మన తమో గుణం, రజోగుణం, సత్వగుణ స్థితులని మనం దాటి మనం ఇంట్లో ఎలా ఉండాలి ఫస్ట్ మనం పెళ్లి ఆకన్నా ముందే నేర్చుకోమన్నాడు. అందుకే పెళ్లి ఆకన్నా ముందే అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో తల్లి దగ్గర తండ్రి దగ్గర నేర్పిన తర్వాతనే. అందుకే ఏ పిల్ల ఆడపిల్ల, ఏడపిల్ల, ఈడిపిల్ల కాదు, ఈ పిల్లని తీసుకపోయి ఏడ పెడతాం, ఆడ పెడతాం. అందుకే ఆడపిల్ల. ఇక్కడ ఏమి ఇచ్చిళ్ళు? ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? భర్తతో, అత్తతో, మామతో, నువ్వు ఫస్ట్ నీతో నువ్వు ఎలా ఉండాలి. కానీ ఏ ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వట్లేదండి, ఇవ్వట్లేదు. ఏ ఆడపిల్లకైనా మగ పిల్లాడికైనా ఇద్దరికి నేర్పాలి. ఆడపిల్లకే కాదండి, ఇద్దరికి నేర్పాల్సిందే. అందుకనే ఏ ఇంట్లో అయితే మనం 20 సంవత్సరాలు ఎందుకు వేపుతున్నామంటే, నెక్స్ట్ 80 సంవత్సరాల మన అత్తగారి ఇంట్లో జీవితాన్ని ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కోసం అక్కడ ఉన్న పిల్లని ఇక్కడ పెంచిండు, ఇక్కడ పుట్టించిండు దేవుడు. ఈ పిల్ల ఈడిపిల్ల కాదు, చుట్టం సూపే. ఈడ పుట్టింది అంటే ఈడ నేర్చుకోవడానికి. ఒరిజినల్ తన ఇల్లు అక్కడ, అందుకే ఆడపిల్ల అన్నారు, ఈడపిల్ల కాదు కదా. చూడండి, మన పేర్లోనే అంత అంతరార్థం ఉంది. మనమేమో నేర్చుకోము, ఇదే ఒరిజినల్ ఇల్లు అనుకుంటాం. చీటికి మాటికి గుసలాడతాం, ఇడికి వచ్చేస్తాం. ఆఖరికి ఏమన్నా అంటే వాళ్ళు తల్లి వచ్చేయమంటారు. ఒరిజినల్ ఇల్లు ఏది? అత్తగారి ఇల్లు. కాకపోతే ఇక్కడ నువ్వు అన్నీ నేర్చుకోవాలి. మరి అందుకే కదా అది నా ఇల్లు అంటావు. ఇది నా తల్లిగారి ఇల్లు అంటాం, కానీ నా ఇల్లు అంటామా అండి? నా తల్లిగారి ఇల్లు అంటావు. 20 ఏళ్ళు పెరిగినా కూడా ఇది తల్లిగారి ఇల్లే, కానీ అది అత్తగారి ఇల్లు అన్నాం, అది నా ఇల్లు అంటాం. ఎందుకంటున్నాం? నువ్వు ఆడపిల్లవు కాబట్టి.
వాళ్ళ పిల్లవు నువ్వు. కాకపోతే ఈ ఇంట్లో సేపాయిగా పుట్టినావు, నేర్చుకోవడానికి పుట్టినావు. అక్కడ ఎట్లా ఉండాలో ఇక్కడ నేర్చుకోవడానికి పుట్టినావు. కానీ ఆ విషయం తెలుస్తలేదు మనకి. మనం ఎప్పుడైనా కానీ మన బిడ్డకి నేర్పించాలి. అలాగే నీ భార్య వేరే ఇంటి నుంచి వస్తుంది, నీ కొడుకు నేర్పించాలి. తనని అపురూపంగా అందరు తల్లులు తన కొడుక్కి నీ భార్యని అపురూపంగా ఉంచుకోవాలి, చూసుకోవాలి అంటే ఏ ఇంట్లో గొడవ అవుతుందా అండి? కాదు. ఒకప్పుడు నువ్వు కోడలుగా పోతావు, మరి నీ ఇంటికి ఒకప్పుడు ఇంకొక అమ్మాయి కోడలుగానే వస్తావు. నిన్ను అపురూపంగా చూసుకుంటారు ఫస్ట్ నువ్వు కోడలుగా పోయినప్పుడు. అంటే నీ మొగని తల్లి ముందు చెప్పాలి, తర్వాత నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నువ్వు చెప్పాలి. ఇలా మనం సాగుతూ ఉంటే ఏమన్నా గొడవలు అయితే కావు. మరి ఇప్పుడు ఒక కథ తెచ్చుకుందాం చూడండి. ఒక ఇంట్లో మంచిగా పెళ్ళయిందండి. అందరు ఇప్పుడు ఏం చేస్తారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే చాలు, ఇద్దరికి రెండు ఒకటేసారి పెళ్లి చేస్తున్నామా లేదా? అమ్మాయి అబ్బాయి అంటే ఏం చేస్తాం, పోనీ ఇంకేం 12 సార్లు పెళ్లిళ్ళు చేసుడని అబ్బాయికి మంచి సంబంధం చూసి అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నాం. పెళ్ళైంది ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైంది. అమ్మాయి అత్తగారింటికి పోయింది, కోడలు వీళ్ళింటికి వచ్చింది. తర్వాత ఒకరోజు బిడ్డ అల్లుని తోలుకొని ఇంటికి పిలిచింది, అత్తగారు పిలిచిండు. అప్పుడు అల్లుడు ఏం చేసిండు, భార్యను తోలుకొని భార్య తల్లిగారింటికి వచ్చిండు. వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తాం, బిడ్డ రాగానే ఏం చేస్తాం? ఏం చేస్తామండి? అత్తగారి సమాచారం అంతా అయస్కాంతం లాగా అలా ఉంచుకుంటామా లేదా? అంటే చూడండి, దాదా అని ఫస్ట్ రూమ్లోకి పట్టుకొని పోతాం, అల్లుండి ఉసుద పెడతాం, ముందు బిడ్డను తోలుకొని పోతాం, సమాచారం లాగుతాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం అత్తగారి సమాచారం లాగినప్పుడు ఆ బిడ్డ ఏమన్నదంటే, ఓ మా ఆయన మంచోడు, చాలా మంచివాడు, అసలు ఎంత బాగా చూసుకుంటుండో, నాకు ఒంగేయట్లేదు అని చెప్పింది. ఎవరికి? తల్లికి. అవునా, అబ్బా ఎంత మంచి అల్లుడు దొరికింది, మంచోడు అల్లుడు అని ఇట్లా అనుకుంటారు. తర్వాత బిడ్డని అల్లుడిని మంచిగా చూసుకుంది. ఇప్పుడు బిడ్డ ఏమంటది, అమ్మ వదినే బాగా చూసుకుంటుందా? ఇప్పటిదాకా తల్లిదైంది ముచ్చేట్లు, ఇప్పుడు ఏం చేస్తుంది బిడ్డ, వదినే మంచిగా చూసుకుంటుందా అవి అడుగుతుంది. ఏం వదినే పట్టు, ఆడ అసుంటోడే ఇది అసుంటుంది అని ఆడేం చేసిండు, ఆ పెళ్ళం కొంగు పట్టుకొనే ఉంటాడు. వాడు ఏం చూసుకుంటాడు నన్ను అని. అల్లుడు కొంగు పట్టుకుంటేనేమో మంచోడని క్లేలు తీసుకున్నది. అదే కొంగు అల్లుడు పట్టుకుంటే మంచిగైంది, అదే కొంగు కొడుకు పట్టుకుంటే చెడ్డోడైంది. ఇద్దరికి ఒకటేసారి పెళ్లి చేసేవి. బిడ్డ రాగానే బిడ్డ అత్తగారి సమాచారం అంతా లాగేటివి. బిడ్డ మళ్ళా ఫస్ట్ అల్లుడు ఇక్కడ. కానీ ఇప్పుడు వేసేది అల్లుడు కూర్చునేటను ముందు బిడ్డను తీసుకొని లోపలికి పోయి సమాచారం లాగడం. ఇది రాంగ్ స్టెప్ అన్నట్టు. అంటే కొంగులు రెండు ఒకటే కదండి, కొంగులు రెండు ఒకటే, కానీ అక్కడ స్థానం ఒకటి అల్లుంది, ఒకటి కొడుకుంది. ఇవి ఉన్నాయో లేవు మన లోపల? అల్లుడు పట్టుకుంటేనేమో మంచోడైండు, కొడుకు పట్టుకుంటేనేమో కొరికి దయ్యమైండు. ఈ గుణం మన లోపల ఉన్నది కాబట్టే మనకి రోగాలు వస్తున్నాయి. అల్లుడైనా కొడుకైనా మరి అక్కడ పట్టుకున్నప్పుడు అది తప్పని నువ్వు చెప్పాలి కదా బిడ్డకి. నీకు ఒంగు పట్టుకుంటే ఎట్లనే అని చెప్పాలి కదా తల్లిగా. మరి అది ఫస్ట్ నుంచి నువ్వు నేర్పాలి. అందుకనే తల్లి పాలు ఇచ్చేటప్పటి నుంచి అది మగ బిడ్డనా ఆడబిడ్డనా సంబంధం లేదు. ఫస్ట్ తల్లిగారింటికి పోయినాక అత్తగారింటికి పోయినాక మన బాధ్యత ఏంది, ఫస్ట్ మన ధర్మం ఏంది. అందుకే బాధ్యతలు ఎప్పుడైతే నిర్వర్తిస్తామో దాన్నే మనం ధర్మము అంటాం. ఎన్ని ధర్మాలు ఉన్నాయి తెలుసా? అహింసో పరమో ధర్మ అన్నారు. అహింసో పరమో ధర్మ అంటే ఏంటిది? అహింస అంటే హింస చెయ్యకుండా ఉండడం. హింస అంటే ఏంటిది? ఎవరిని మానసికంగా శారీరకంగా అంటే చేస్తోని హింస చేయడం, కొట్టడం, తిట్టడం, బాధ పెట్టడం, ఇది కాకుండా ఎవరినంటే మనిషినే కాదు ఏ జీవిని కూడా హింస చేయకుండా
శారీరకంగా ఉండడము అది నీ బాధ్యత, దాన్ని ధర్మం అన్నారు. తర్వాత రెండవది మానసికంగా నీ నోటి ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా, అది వేరే వాళ్ళనైనా సరే. ఫస్ట్ శారీరక బాధ ఎక్కువగా ఉంటుందండి. శారీరక బాధ ఎక్కువ ఎందుకు ఉంటుందంటే మూగజీవులు ఉన్నాయి, దానికి మనసే ఉండదు. అక్కడ నువ్వు తిట్టినా దానికి వినబడదు, అది వినిపించుకోదు, అది వెళ్ళిపోతుంది. కానీ మనిషికి ఉంటుంది శారీరక బాధ. ఎలా అంటే మనము తీసుకోకపోయినా బాధ ఉంటుంది, తీసుకున్నా బాధ ఉంటుంది. కానీ మానసిక బాధ తీసుకుంటేనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా మంచి ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కథ చెప్తా వినండి. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకి వెళ్తాడు. ఆయన ఆల్రెడీ రాజే, రాజులకి రాజు. అలాంటి వాడు బిచ్చమెత్తుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రాపంచికం అన్నీ నాకు వద్దు, ఈ బంధాలద్దు, ఏవద్దు అని చెప్పి. మనిషికి దుఃఖం ఎందుకుంది? మేలు మనకిచ్చిన మహానుభావుడు అతనే. మనిషికి దుఃఖం ఎందుకుంది అని తెలుసుకోవడం కోసమే రాజ్యాన్ని వదిలిపెట్టిన మహానుభావుడే బుద్ధుడండి. మరి ఆయనకేం పని ఉందండి? రాజుల కాలము, రాజు ఎంతన్నా హాయిగా ఆర్భాటాలతో వైభవంగా జీవించవచ్చు. కానీ అనుకోలేదండి, అసలు మనిషి ఎందుకు ఏడ్చిపోతున్నాడు. ఇటీనండి, వచ్చిన వాళ్ళని చూడొద్దని చెప్పిన. మీరు ముందుకు జరగండి, ఫస్ట్ ఒక 5 నిమిషాలు. అమ్మ జరగండి. వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు, జరగండి. ఇంకా అమ్మ నువ్వు జరుగు. మనిషికి దుఃఖం ఎందుకుంది? మనిషి ఎందుకు ఏడ్చిపోతున్నాడు? ఎవరన్నా తెలుసుకున్నామా? మనం ఎవరన్నా తెలుసుకున్నాం ఇవన్నీ? కానీ బుద్ధుడు కనిపెట్టిండు. మనిషికి దుఃఖం ఎందుకుంది? ఎందుకు చనిపోతుండు? ఎందుకు ముసలివాడవుతున్నాడు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? వీటన్నింటినీ కనిపెట్టడానికి రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యాలకి, అడవులకి, హిమాలయాలకి వెళ్ళిపోయిండు. ఎవరు? బుద్ధుడు. ఉన్నారు కదా, సరే రైట్. నాకు మీరు కూడా ఉండాలి, మీ శరీరాలు కాదు, మీరు ఉండాలి. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేసే క్లాస్ అండి ఇది. మన జీవితం ఎలా ఉందంటే గుడ్డిగా ఉంది. అందుకనే అన్ని రోగాలు, అన్ని బాధలు, కష్టాలు, కన్నీళ్ళే. ఏ ఇంట్లో చూసినా అవే ఉన్నాయి. అవి కొంచెం మెల్లమెల్లగా తుడిచేసుకోవాలి కదా. మన జ్ఞానంతో మాత్రమే శాశ్వతంగా తుడిచేయగలుగుతాం. తుడవడం అంటే ఖర్చుతో కాదు, మన జ్ఞానంతో తుడిచేసుకోవాలి. అందుకని జ్ఞానం వినాలి. మరి అలా బుద్ధుడు మనిషికి దుఃఖం ఎందుకు తెలుసుకోవడానికి బయలుదేరితే 5 సంవత్సరాలు తిరిగి 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 అలసిపోయింది. కానీ ఎవరి దగ్గర ఆన్సర్ దొరకలే. ఆయనకి దొరకకపోతే ఏం చేసిండు? చివరికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు తను అలసిపోయిన శరీరంతో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, మనం కూడా అలసిపోతే ఏ స్థితిలోకి వెళ్తాం? నిద్రలోకి వెళ్తాం. హాయిగా నిద్ర పడుతుంది మంచం మీద దొరకంగానే. అలాగే ఆయన చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కొరిగి ఇలా వెళ్ళిపోయింది యోగ నిద్రలోకి, ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఏమైపోయింది? తనకి గత జన్మలు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పుట్టడమే గొప్ప స్థితిలో పుట్టినవాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన బుద్ధుడు ఎవరండి? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన ఇలా కూసోగానే అలా తెలిసిపోతాయి. అంటే చూడండి, అలా వెళ్ళగానే చక్కగా బుద్ధునికి అన్నీ అర్థమైనాయి. ధ్యాన స్థితిలోకి వెళ్ళగానే అప్పుడు తెలిసింది. అంటే ఈ దుఃఖాన్ని ఎందుకుంది అంటే, మనిషికి ఎందుకుంది దుఃఖం అంటే తృష్ణ వల్ల అని చెప్పిండు. కృష్ణ కృష్ణ చూడండి, కృష్ణ అంటే ఎవరు? భూమి మీదకి అవతారం రూపంలో, అంటే సాక్షాత్తు నారాయణుడు అవతారం ఎత్తి వచ్చిన ఒక మానవ జన్మ కృష్ణుడు. ఆయన జ్ఞానబోధ చేసిండు కాబట్టి కృష్ణం వందే జగద్గురువు. చెప్పండి ఒకసారి, కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం అనండి అంటున్నా, కృష్ణం నేనంటున్నా, వందే కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురువు. జగద్గురువు అంటే భగవానుడు కృష్ణుని అవతారం ఎత్తి ఈ జగత్తుకి జ్ఞానబోధ చేసిండు కాబట్టి ఆయనని జగద్గురువు అన్నారు.
మనిషికి చెప్తే సద్గురువు అవుతాడు, జగత్తుకి చెప్తే ఈ ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు కాబట్టి జగత్తుకి గురువు. కృష్ణుడు ఎవరిప్పుడు? జగద్గురువు. మరి జగద్గురువు చెప్పాడు. మరి ఈరోజు మనం గీత గురించి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. గీత గీత అంటే ఒక గీత గీసిండు. ఎవరు? భగవానుడు. గీసింది, అవతారం ఎత్తింది కృష్ణుంది, కానీ ఆయన ఎవరు? మళ్ళీ భగవానుడు. చెప్పాడు కాబట్టి గురువైండు, వచ్చిండు కాబట్టి భగవానుడు. భగవానుడు ఏ గీత గీసిండు? ఒక గీత గీసిండు. ఆ గీత ఏం గీత? ఆత్మజ్ఞాన గీత. లక్ష్మణుడు ఒక గీత గీసిండు, భగవానుడు ఒక గీత గీసిండు. లక్ష్మణుడు ఏమో సీత కోసం గీసిండు, సీత గీత దాటింది, కష్టాలు వచ్చినాయి. అలాగే భగవానుడు కూడా మన మానవ జీవితం కోసం, మానవుని జన్మ కోసం, మానవుని జన్మ దుఃఖంలో ఉండకూడదు అని మనకు ఒక గీత గీసిండు. ఆ గీత పేరే ఆత్మజ్ఞాన గీత. మరి ఆత్మజ్ఞాన గీతాన్ని గీత గీసిండు. గీసింది ఎవరు? ఎవరు? భగవంతుడు గీశాడు కాబట్టి భగవద్గీత. అర్థమైందా? ఇప్పుడు దాని పేరేంటిది? గీత. గీతకి ఎన్ని పేర్లు తెలుసా? 18 పేర్లు. గీత, సీత, సరస్వతి, గాయత్రి, గంగా. ఆ శ్లోకం చెప్తారా మీరు ఒకసారి? 18 పేర్లతో ఒక శ్లోకం ఉందండి. ఆ గీత అంటే అమ్మ, ఒక స్త్రీ, అంటే ఆత్మ జ్ఞాన బోధ కూడా ఒక గీతే. చూడండి, గంగా అయినా ఒక స్త్రీయే, సరస్వతి అంటే జ్ఞానం కూడా ఒక స్త్రీయే, ఆహారం అన్నం కూడా ఒక స్త్రీయే, అన్నపూర్ణ తల్లి. నీళ్లు గంగా, ఆమె ఒక స్త్రీయే. డబ్బు లక్ష్మి, ఆమె ఒక స్త్రీయే. చూడండి స్త్రీకి ప్రాముఖ్యత ఎంతుందో సృష్టిలో. మరి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా మీకు? మన గురించి, మన గొప్పతనం గురించి తెలుసుకోవాలి. నేను చెప్పేది అది. డబ్బైనా స్త్రీయే, చదువైనా స్త్రీయే, నీళ్ళైనా స్త్రీయే, దాహం తీర్చేది స్త్రీయే, అన్నం పెట్టేది స్త్రీయే, అన్నం కొనుక్కోవడానికి స్త్రీయే, జ్ఞానం పెంచుకోవడానికి స్త్రీయే. అందుకనే ఇక్కడ గీత అనే స్త్రీ పేరు. అది అంటే అమ్మ. భగవద్గీత ఎవరండి? ఈ ప్రపంచానికి దుఃఖం లేకుండా మార్చడానికి వచ్చిన అమ్మ భగవద్గీత. అలాంటి గొప్ప అమ్మ మన ఇంట్లో ఉందా? ఉందా? ఎంతమంది ఇంట్లో ఉందో చేతిలో పట్టాలి. మా ఇంట్లో ఉంది భగవద్గీత. అమ్మ అంటే మీ శరీరాన్ని ఇచ్చిన అమ్మ కాదు, భగవద్గీత ఉందా? 1 2 3 4 5 6 అమ్మ ఇంతమంది ఉన్నారు, ఇన్నే చేతులు ఉన్నాయి ఇక్కడ. మరి ఉండాలా వద్దు చెప్పండి? ఇప్పుడు ఆమె ఎవరండి? అమ్మ. ఏ అమ్మ? మానవునికి దుఃఖాన్ని పోగొట్టే అమ్మ. ఆ అమ్మని ఎవరు పంపించిండు? భగవంతుడు పంపించిండు. అందుకే దాని పేరు భగవద్గీత. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఈ శ్లోకం చెప్పండి. భగవద్గీతకి 18 పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ 18 పేర్లు ప్రతి నిత్యం ఎవరైతే 2 3 5 సార్లు 10 సార్లు 11 సార్లు పలుకుతారో వాళ్ళ ఇంట్లో ఏ చెడు రాదండి, ఇంట్లోకి నెగిటివ్ రాదండి. అంత గొప్పగా ఇచ్చిండు గీత గురించి. ఆ 18 పేర్లు మనమైపోవాలి అంటే మనకి ఇట్లా కళ్ళు మూసుకుంటే కటకట రావాలి పేర్లు. అలా వస్తే ప్రతి క్షణము ఆ గీత పేర్లతో పలుకుతూ ఆ గీతని ఆచరిస్తూ మన ఇంట్లో ఎప్పుడైతే ఉంటామో అమ్మ, ఈ ఇంటిలో ఎటువంటి నెగిటివ్, ఎటువంటి మంత్రగాడు వచ్చినా, ఎటువంటి చెడు వచ్చినా కూడా మన గైడ్ లోపలికి రానివ్వదు. ఆ గీత శక్తి అంత ఉంటుంది. ఒకసారి కళ్ళు మూసుకోండి. చక్కగా మనము